అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళు తీసేస్తారు సమ్టైమ్స్. కాళ్ళు పోతాయి, కాళ్ళలో పుండ్లు పడతాయి, మానుకోవు. షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళకి ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ మనకి దానికి ఎట్లా ట్రీట్ చేయాలి, ఎట్లా ప్రివెంట్ చేయాలి. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఒక బాడీలో షుగర్ ఒక లెవెల్ కన్నా ఎక్కువ ఉంటే మనకి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల అడ్వాన్స్డ్ గ్లైకోజిలేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి ఏంటంటే గ్లూకోజ్ వల్ల డ్యామేజ్ అవుతుంది బాడీకి ఎక్సెసివ్గా ఉండి. మేజర్గా అయ్యే డ్యామేజ్ ఏంటి అంటే రక్త నరాలకు అవుతుంది, బ్లడ్ వెజల్స్కి. సో చిన్న వెజల్స్కి అవుతుంది, పెద్ద వెజల్స్ కూడా అవుతుంది. మైక్రోవాస్కులర్ అండ్ మైక్రోవాస్కులర్ డ్యామేజ్ అవుతుంది. ఈ బ్లడ్ వెజల్స్ అనేవి బాడీలో ప్రతి చోటు ఉంటాయి కాబట్టి, ఎందుకంటే బాడీలో ప్రతి పార్టీకి బ్లడ్ అవసరం. సో అందుకే షుగర్తో వచ్చే కాంప్లికేషన్స్ బాడీలో ఎక్కడైనా అవ్వచ్చు, ఇంక్లూడింగ్ మన కళ్ళల నుంచి మన పాదం వరకు కూడా. సో షుగర్తోనే వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కడైనా అవ్వచ్చు, కానీ పాదంకి ఎందుకు ఎక్కువ అవుతాయి అండ్ దాని బేసిక్ రేషనల్ ఏందనేది చూద్దాం. సో షుగర్ వస్తే ఏమైతే అంటే రక్త నరాలు సన్నబడిపోతాయి. సో ఈ రక్త నరాలు అనేవి మేజర్ వెజల్స్ సన్నబడిపోతే కాళ్ళకి పోయే బ్లడ్ తక్కువ అవుతుంది.